వాళ్ళకి 50% కూడా లేదు కదా, 33% కూడా లేదు. వచ్చిన మొగుళ్ళు నీడ చాటున వాళ్ళు ఉండాలన్నమాట. ఇంకా ఇలాగ ఎన్నో విపత్తులు, ఇంకా రిజర్వేషన్ అని, ఆ పాలిటిక్స్ అని, కరప్షన్ అని, దారుణాతి దారుణాలు. హైలీ మెచ్యూర్డ్ డెమోక్రసీగా నేషనల్ లెవెల్ వెళ్ళింది. ఇంకా స్టేట్ టు డిస్ట్రిక్ట్ నేషనల్ డెమోక్రసీ మెచ్యూరిటీ అవ్వలేదు వెస్టర్న్ డెమోక్రసీ లాగా. ఇలా డెమోక్రటిక్ డెఫిషిట్ ఉంది. రాజకీయ పార్టీలు కులాల మతాల పరంగా అక్కడ డైరెక్ట్ గా ఓపెన్ గా రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళే చెప్తారు డైరెక్ట్ గా. ఇంతటి దారుణం. ఆర్టికల్ 18 చెప్పి బాబు బిరుదులు పెట్టుకోవద్దని, మన పేరు పక్కనే కులాల పేర్లు కూడా బిరుదులుగా పెట్టుకుని వెళ్ళిపోతారు. దారుణమైన పరిస్థితి ఉందన్నమాట. ఎవరు సెలబ్రిటీలు, ఎవరు సోషల్ యాక్టివిస్టులు, ఎవరు కూడా తెలియని పరిస్థితి. అందుకే యూత్ రెవల్యూషన్ చేస్తున్నారండి. యూత్ ప్రజాస్వామ్య రెవల్యూషన్ అక్కడ చేస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు. పార్టీలు మారతారా, మీ తరపున కాక్రోచ్ పార్టీలు రావాలా అన్నట్టు పెడుతున్నారు. అదృశ్య శక్తులు అనేవి, అదృశ్య శక్తులు కేవలం మంట అంటించగలవు, కానీ ఆ మంట అనేది ఇండియాలో రావాలి. ఇప్పుడు ఇండియాలో అదృశ్య శక్తులు ఏమీ లేవండి. దీని వెనకాల 100% అబ్జల్యూట్లీ నో ఇన్విజిబుల్ పవర్స్ బిహైండ్ దిస్ కాక్రోచ్ అండ్ నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్. ఎందుకు లేవు అంటే అసలు లేనే లేవు. ఎందుకంటే 2 కోట్ల మంది భారతీయులు అందులో ఎలా జాయిన్ అవుతారండి? ఏదన్నా ఉంటే కారణం ఉంది. ఇక్కడ డెమోక్రటిక్ డెఫిషిట్ ఉంది. ఎవడన్నా వాడు ఎంకరేజ్ చేయగలుగుతాడు. వాళ్ళు విప్లవాలు ఇండియాలో తీసుకెళ్ళారు. ద గ్రేట్ మావో జెడాంగు కాసు సైన్యాలు మజుందారులతో అన్న మాటనైతే నేను ఇప్పుడు ఇక్కడ ఉదాహరిస్తానమాట. దేశంలో నక్సలిజాన్ని తీసుకొచ్చి కమ్యూనిస్టు, లెనినిస్టు, మార్క్సిస్టు మూవ్మెంట్ తీసుకొచ్చి చైనా లాగా కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు ఇండియాలో నెలకొల్పాలని చైనా సపోర్ట్ చేసేది ఫస్ట్ లో. కానీ 1969లో నక్సల్బారీ వచ్చిన తర్వాత ఈ కాసు సైన్యాల మజుందార్ లాంటి గ్రేట్ లీడర్స్ వెళ్ళి చైనాలో మావో జడాంగ్ కలిపితే మావో జడాంగ్ అంటాడనమాట ఈ మాట. అరే బాబు, మీ భారతదేశంలో విప్లవాలు రావు, అసలు రానే రావు. అందుకని విప్లవాలు ఎప్పుడు ఇండియాలో రాలే. బుద్ధిజం రాలేదండి. బుద్ధుడు గొప్పడవుతాడు, గాంధీ ఇజం లేదు, గాంధీ గొప్పడవుతాడు. విప్లవాలు భారతదేశంలో రావు. చాలా సైలెంట్ గా ఉంటారు పీపుల్, చాలా గొప్పవాడు. చాలా సైలెంట్ ట్రాన్స్ఫార్మేషన్ అయిపోద్ది అనమాట. పరిణామ క్రమాలు ఉంటాయి, విప్లవాలు ఉండవు. ఇక్కడ విప్లవం అంటే సడన్ గా జరిగేది. కాబట్టి మీ దేశంలో నక్సలిజాన్ని సపోర్ట్ చేయలేనరా బాబా అని ఆయన విత్డ్రాల్ చేసుకుంటాడు మావో జడాంగ్. మరి వాళ్ళకి తెలియదు అదృశ్య శక్తులు భారతదేశంలో పనిచేయు. అలా అయితే ఎప్పుడూ మన భారతదేశం చాలా విపత్తుగా సిఐ లాగా ఏదో ఒక రెవల్యూషన్ తెచ్చింది, సిఐలో గవర్నమెంట్ లో పడేసినట్టు సిఐ అదే పని చేస్తే. ఇక్కడ సక్సెస్ కాదు, అదృశ్య శక్తులు లేనే లేవు. ఇది యూత్ వాలంటరీగా వస్తున్నారు. వాళ్ళ యొక్క హేట్రెడ్ అనేది, ఒక ఆక్రోశం అనేది ఇక్కడ వస్తున్నారు. వాళ్ళు డిస్పరేట్ అయిపోయి ఉన్నారు, ఒక డిస్గ్రంటల్డ్ అయిపోయి ఉన్నారు డెమోక్రటిక్ డెఫిషిట్ తో. జాగ్రత్త మారకపోతే ఈ డెమోక్రటిక్ ఈ కాక్రోచ్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తాయి, రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చేస్తారన్నమాట. ఇంకా తిరుగులేదు. కాబట్టి రాజకీయ పార్టీలు మారాలి. కులాలు, మతాల ఆధారంగా పార్టీలు మారేయండి. దేశభక్తి, రాజ్యాంగ ఆధారిత పాలిటిక్స్ చేయాల్సిన తరుణం అయితే ఆసనం అయిపోయింది ఇండియాలో.